టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ని బర్తరఫ్ చేసే వరకు బీజేపీ ఊరుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. పేపర్ లీకేజ్ కుట్రలో బీజేపీపై అధికార పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిజాలేంటో తామే బయటపెడతామని బండి సంజయ్ అన్నారు. కోలార్ ఎంపీ ప్రధాన పాత్ర కేసీఆర్ కొడుకుతుంది. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మాత్రమే పేపర్ లీకేజ్ అయింది. పూర్తి తతంగం అంతా ఏం జరిగిందో మొత్తం మా దగ్గర ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధం అని చెప్పి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాళ్ళ పార్టీ నాయకుల కోసం వాళ్ళు చేస్తున్న కుట్రలు ఒక్కసారి గుర్తించండి. జరిగిన సంఘటన వేరు. సీఎంఓ ఆఫీస్లో ప్రధాన అధికారి పదవి విరమణ పొందిన ప్రధాన అధికారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి, ముఖ్యమైన ప్రజాప్రతినిధి హస్తం దీనిలో ఉంది, పక్కా ఉంది. వాళ్ళని కాపాడగడం కోసం ఇవాళ కేవలం ఒక అమ్మాయికి సంబంధం ఉంది, ఒక అమ్మాయి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా సంబంధం ఉంది. కానీ వాళ్లకు మాత్రమే సంబంధం కాదు, పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం దీనిలో ఉంది. వాళ్ళని కాపాడడం కోసం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి చేతులు దులిపేసి వాళ్ళ సిట్టు పేరుతో మళ్ళీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తాడు. తప్పకుండా పూర్తి సిట్టింగ్ విచారణ జరిపే వరకు కూడా, ముఖ్యమంత్రి కొడుకును బర్తరఫ్ చేసేవారు కూడా, ₹1,00,000 భృతి ఇచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపదు, ఆపబోదన్న విషయాన్ని